రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. మండుతున్న ఎండలతోని అడవిలోని జంతువులు అల్లాడిపోతున్నాయి. నీళ్ల కోసం ఎతుకులాడుతున్నాయి. అటవీ శాఖోళ్లు నీళ్ల సౌలతులు ఏర్పాటు చేయకపోవడంతో ఊళ్లలోకి వస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్లా అడవులు ఎక్కువ ఉంటాయి. ఈ అడవులల్లా కోతుల నుంచి పులుల దాకా అన్ని జంతువులున్నాయి. ఇప్పుడు ఎండలు మస్తుగా కొడుతుండుతోని గవి నీళ్లకు అల్లాడుతున్నాయి. అడవులల్లా నీళ్లు లేక కోతులు జంతువులు ఊళ్ళకొస్తున్నాయి. ఎండలకు తట్టుకోలేక తాగేతందుకు నీళ్లు లేక నెమ్మళ్ళు చనిపోతున్నాయి. అడవిలో ఉండే జీవాలకు నీళ్లు పెట్టాల్సిన అటవీ శాఖోళ్లు ఆ దిక్కు చూస్తూనే లేరు. జీవాల కోసం కట్టిన నీళ్ల తొట్లల్లా దినం నీళ్లు పోయాలే, కానీ ఎక్కడా పోస్తలేరు. దీంతోని గివన్నీ మట్టితోటి నిండిపోయినాయి. నీటి తోట్లల్లా చుట్టూ కంప చెట్లు మొలిచినాయి. ఎండలు మండుతున్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకుంటలేరని జనాలంటున్నారు. గిట్లయితే మూగ జీవాల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు. అడవిలో ఉన్నటువంటి జంతువులకు అసలు ఎంత మృత్యువాత పడుతున్నా పట్టించుకున్నటువంటి అధికారులు కనీసం త్రాగడానికైనా మంచినీళ్ళు లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అమౌంట్ మాత్రం వస్తుంది, కానీ ఇక్కడ సాసర్పేటలో కనీసం త్రాగడానికి నీళ్ళు లేని పరిస్థితి నెలకొంది. ఈ రోజులలో మారుమూల ప్రాంతాల నుంచి అడవిలో ఉన్న జింకలు, నెమళ్ళు, కోతులు వీటికి వాటర్ అక్కడ అడవి ప్రాంతంలో దొరకక వరి పొలాలకు వచ్చి విషపూరితమైన వాటర్ తాగి అవి మృత్యువాతన పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని అక్కడ సాసర్పేటలో వాటర్ సౌకర్యం కల్పించాలి. ఒకవేళ కలిపిన ఎడల ఎటువంటి అధికారులపైన కానీ ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అటవీ శాఖలు మాత్రం ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి జంతువులకు వస్తున్నామని చెప్తున్నారు. ఎండల నుంచి గవిటిని కాపాడుతందుకు అన్ని సౌలతులు కల్పిస్తున్నామంటున్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి జంతువుల గురించి నా ఉన్న ఏరియాలలో దగ్గర చెరువులు ఉన్నాయి కాబట్టి వాటికి సరిపోతుంది. ఎక్కడి వరకు అయితే మనకు జంతువులు తిరుగుతుంటాయో ఆ ప్లెయిన్ ఏరియా చూసుకొని అక్కడ సాసర్పేట కట్టడానికి ప్రపోజల్స్ కూడా వచ్చినాయండి. అవి కట్టడానికి మేము ఏరియాలు కూడా చూస్తున్నాము. వితిన్ 10-20 డేస్లో వాటికి కూడా పూర్తి అవుతుందని. అప్పటి వరకు ఎక్కడన్నా ట్యాంక్ ఫోర్స్ ఉంటే వాటర్ నింపడం ట్రాక్టర్లతో చేయడానికి పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఆఫీసర్లు చెప్పిన దానికి గాడ ఉన్న పరిస్థితులకు పొంతన కుదురుతలేదు. ఎక్కడ కూడా నీళ్ల తొట్లల్లా నీళ్ల సుక్క కనిపిస్తలేదు. ఇప్పటికైనా మూగ జీవాలకు నీళ్లు పోసి పుణ్యం కట్టుకోవాలంటున్నారు జనాలు.